మంచిది. మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈవేళ ఒక చిన్న మాటను మనం నేర్చుకుందాము. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 9, 10 వచనాలు రెండు కలిపి ఉంటాయి. అందులో 10వ వచనంలోని ఒక చిన్న మాటను, వాగ్దానాన్ని ఈ పూట మనం అందరం ధ్యానించుకుందాము. 10వ వచనం, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. హల్లెలూయా. దేవుడు నిన్ను బలపరచాలని కోరుకుంటున్నాడు. నీతో వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కనుక ఆయన అంటున్న మాట ఏంటంటే, దిగులు పడకు. దిగులు పడడానికి అనేకమైనటువంటి కారణాలు నీ చుట్టూ నిన్ను ఆవరించి ఉండొచ్చు. ఏ దిగులు లేకుండా ఇలాగ తిరుగుతున్నాడు చూడండి, అంత జరిగినా ఇంత జరిగినా అలా జరిగినా అని అనేకులు నీ గురించి అంటూ ఉండొచ్చు. అయినా నీవు మాత్రము దిగులు పడకు. నువ్వు దిగులు పడకుండా ఉండగలిగితే, నువ్వు భయపడకుండా ఉండగలిగితే, నువ్వు జడియకుండా ఉండగలిగితే దేవుడు ఈ వేళ నిన్ను బలపరచును గాక. కనుక ఆయన అంటున్న మాట ఏంటంటే, నేనే నిన్ను బలపరుస్తాను. అయితే ఆయన బలపరిచే ముందు కొన్ని పనులు చేస్తారు. మనం అనుకున్నట్లుగానే మనకున్న అవసరత, ఆపదను బట్టి బలపరచవచ్చు కదా, ఇందులో ఒక మార్గం తెరవచ్చు కదా, ఈ పని జరగచ్చు కదా, ఇందులో తప్పే ఉన్నది, ఇది మంచిదే కదా అని ఎన్నో ప్రశ్నలు, ఎన్నో జవాబులు మన దగ్గర మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఆయన ఒక వ్యక్తిని బలపరచాలంటే నీ వలే నా వలే మన ఇష్టానుసారమే గెలవాలనుకునే వ్యక్తి కాదు ఆయన. ఆయన ఎలాంటి వ్యక్తి, ఎలాంటి దేవుడు అంటే, పేతురు అంటాడు, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో, మీరు కొంచెము కాలము శ్రమపడిన మిమ్మట ఆయనే మిమ్ములను ఆయన పూర్ణులుగా చేసి, ఆయనే మిమ్ములను స్థిరపరిచి ఆయన బలపరుచును గాక. అనగా ఒక ఆర్డర్, ఒక క్రమము, ఒక నడిపింపు, ఒక ఉపదేశ క్రమము ఆయన దగ్గర ఉన్నది. మామూలుగా ఆకలి కాంగానే అన్నం అడిగితే ఉంటుందా? ఆకలి కాంగానే అన్నాన్ని సిద్ధపరచుకోకుండా వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు ఒక వ్యక్తిని, వారి కుటుంబాన్ని బలపరచాలి అంటే ముందుగా ఏం చేస్తాడంటే వారిని పూర్ణులుగా చేస్తాడు, అనగా సంపూర్ణులుగా చేస్తాడు. పౌలు అంటాడు, ప్రతి మనుష్యుని ఆయన ఎదుట నిలబెట్టుటకును సంపూర్ణులుగా చేయుటకు వారిని గద్దిస్తూ, హెచ్చరిస్తూ, బ్రతిమలాడుతూ బుద్ధి చెప్తున్నామని కొలస్సీ 1:28 వాక్యం చెప్తుంది. కనుక దేవుడు నిన్ను బలపరచాలి. దేవుని చేత నేను, నా చేతి పని, నా కూలి, వ్యవసాయం, వ్యాపారం, ఉద్యోగం, సేవ, మరొకటిది బలపరచాలి, బలంగా ఉండాలని నువ్వు కోరుకోగలిగితే ఈరోజు ప్రభు నీతో ఏమంటున్నాడు తెలుసా? నీవు అలాగున ఆ ప్రకారంగా ఏం చేయాలంటే పూర్ణుడుగా మార్చబడాలి, అనగా సంపూర్ణతకై సాగిపోవాలి. ఒక మారు మనసు, బాప్తిస్మము, పరిశుద్ధాత్మ నింపుదల, దేవ విమోచన, వేరుపాటు జీవితం, అలాగా నువ్వు సంపూర్ణతకు సాగిపోవాలి. సంపూర్ణులుగా చేసిన తర్వాత దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను నింపిన తర్వాత నిన్ను స్థిరపరుస్తాడు, నీకు ఒక నిలకడ ఇస్తాడు. భక్తిహీనత చేత ఎవరినూ స్థిరపరచబడదని సులభమని చెప్పినట్లుగా స్థిరపరచబడతా. నువ్వు స్థిరపడబడిన తర్వాత దేవుడు నిన్ను ఏం చేస్తాడు తెలుసా? నిన్ను బలపరుస్తాడు. నా ప్రియమైనటువంటి దేవుని ప్రియులారా, ఈవేళ ప్రభు చెప్తున్న మంచి మాట ఏంటంటే, నేను నిన్ను బలపరుతున్నాను. నేను నిన్ను బలపరచాలంటే నీ వడలిన చేతులను, సడలిన మోకాళ్ళను బలపరుచుకో. యెహోవా హస్తము వారికి తోడై ఉన్నందున వారు బలపరచబడ్డారని వాక్యం సెలవిస్తుంది. యోతాము ప్రవర్తన దేవుని దృష్టికి న్యాయంగా ఉన్నందున అతన్ని దేవుడు బలపరిచాడని వాక్యం సెలవిస్తుంది. కనుక నెహెమ్యా అంటున్నాడు, దేవా ఇప్పుడే నా చేతులను బలపరచుమయ్యా. ఎజ్రా అంటాడు, మీరు మమ్మల్ని బలపరిచినందున ఈ ప్రధానులను మీ కొరకై సమకూర్చుకున్నామయ్యా. నా ప్రియమైనటువంటి దేవుని ప్రియులారా, దేవుని కృపే బలపరుస్తుంది, దేవుని బాహుబలమే బలపరుస్తుంది. దేవుడే నిన్ను బలపరుస్తాడు తప్ప బలపరచాడు ఎవరు? అనేకులు బలపరిచినట్టుగా అనిపిస్తుంది, కానీ దాని వెనక ఎంతో బలహీనత దాగి ఉంటుందేమో. కానీ ఈవేళ ప్రభు నీతో చెప్తున్న మాట ఏంటంటే, నా దేవుడు నిన్ను బలపరచాలనుకుంటున్నాడు.
నా దేవుడు నీ కుటుంబాన్ని బలపరచాలని ఆశపడుతున్నాడు. అలా బలపరచబడాలంటే నువ్వు కొంచెం కాలం, కొంచెం సమయము నువ్వు శ్రమ పడిన పిమ్మట, అనగా ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావు చూడు, ఏ శ్రమలు, ఏ శోధనలు, ఏ ఇరుకులో ఉన్నావో వీటి తర్వాత నీ జీవితంలో నా దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. కనుక కృప కలిగి, కృప పొందుకొని నువ్వు బలపరిచే దేవుని వైపు చూడగలిగితే, మేలు చేయుట కొరకే నేను మిమ్మల్ని బలపరచుచున్నానని చెప్పినట్లుగా నీ జీవితంలో నా ప్రభు గొప్ప కార్యం చేయునుగాక. ఈ కొద్ది మాటలు మన వెన్నిటిలో ప్రభు ఫలభరితంగా మార్చునుగాక. ఆమేన్.